హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్లా పూజశ్రీతో. ఈరోజు లేట్ అవుతుంది, స్కూల్ లేదన్నమాట. అందులో మా ఆయనకి వర్క్ చేస్తాడా, సో వాళ్ళైతే ఊరికి వెళ్ళారనమాట. కొంచెం సండే కదా, మేము హాలిడే తీసుకుంటామని చెప్పి సాటర్డే నైట్ అంటే ఈవినింగ్ అలా వెళ్ళిపోయారు. ఇంకా ఈరోజు సండే కాబట్టి ఇంకా నేను ఫ్రీగానే ఉన్నాను అనమాట. ఒకవేళ ఒక అడుగు లేట్గా లేచినా పర్లేదులే అనిపించింది. ఇంకా పిల్లలు లేచినప్పుడు వాళ్ళతో కూడా లేద్దాంలే, ఎందుకంటే ఈ మధ్య కొంచెం వర్క్లో బిజీగా ఉన్నాను. అందులో కొంచెం హెల్త్ ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట, ఎక్కువ పని అది చేసుకుంటం వల్ల. ఎందుకంటే 7 months ప్రెగ్నెంట్ కదా, సో అందుకని చెప్పేసి హెల్త్ కూడా సరిగ్గా సహకరించట్లేదు అనమాట. మామూలుగా కొంచెం ఇబ్బంది వచ్చేస్తుంది. సో అయినా కూడాను అది నా వర్క్ నేను చేసుకుంటున్నాను. ఎందుకంటే పని వాళ్ళని పెట్టుకునేంత స్తోమత లేదు, ఆ ఆలోచన కూడా లేదు. ఎంత వర్క్ అయినా సరే నేనే చేసుకుందాము పిల్లలు అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా నేనైతే లేచిందే మొదలు చూడండి ఎంత మబ్బుగా ఉండింది. మామూలుగా అయితే ఇప్పుడు నేను లేచినాను కొంచెమే తెల్లవారుంటుంది, మామూలుగా మబ్బుగానే ఉంటుంది. బట్ ఈరోజు బాగా తెల్లగా సూర్యుడు బాగా ఎక్కువ వచ్చేసాడు అనమాట. అంటే 7:45 అలా అయిపోయింది. ఇంకా పిల్లలు నేనంతా ఒకేసారి లేసామన్నమాట. ఇంకా లేచిందే వచ్చి పిల్లలకి పాలు వేడి చేస్తున్నాను. ఇంకెలాగో వాళ్ళు పాలు తాగాలి కదా, మార్నింగ్ లేచిందే వాళ్ళకి పాలు తాగే అలవాటు ఉందన్నమాట పిల్లలకి. సో అందుకని చెప్పేసి అంటే నైట్ పూజ పాపకైతే తాపుతున్నాను, బట్ నిద్ర లేచిన వెంటనే తాపాలి కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడైతే పాలు వేడి చేసుకుంటున్నాను అనమాట. ఇంకా సామాన్లు అయితే నైట్ కడిగి పెట్టినాను కొన్ని, సో వాటిని అంతా సర్దుకుంటున్నాను. ఇంకా తర్వాత వంటేమో ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ వర్క్ చేసుకుంటున్నాను అనమాట. అంటే నేను ఎప్పటికప్పుడు సడన్గా నిర్ణయం తీసుకొని అప్పటికప్పుడు చేసేసుకుంటాను, ముందుగా ఏది రెడీ చేసి పెట్టుకోను అనమాట. సో అందుకని చెప్పేసి సరే వంట ఏదైనా ఉన్ని పక్కన పెట్టుకుందాం, ముందు టిఫిన్ చేద్దాం తినడానికి అని అనిపించింది. సో లేచి మిగతా వాళ్ళు పాలు తాగేసి స్నానం చేసుకొని వచ్చి నేను టిఫిన్ చేసేకుండా లేట్ అయిపోతుంది. సో ఇడ్లీ పెట్టుకున్న, రోజు దోశలు ఇడ్లీలు ఈ మధ్య అనమాట. చపాతీ లేకపోతే పూరి, చపాతీ ఎట్లా నైట్ చేశాను కాబట్టి పూరి, ఈ మూడిటిని ఎక్కువ మెయింటైన్ చేస్తూ వచ్చాను. అండ్ పూజా పాప కోసం నేను పూరి చేసినప్పుడు కొద్దిగా పూరి పెట్టేదాన్ని, అది కూడా తింటేనే, లేకపోతే దానికోసమని దోశ వేసి ఇచ్చేదాన్ని అనమాట. లేదంటే పక్కన వీధిలో హోటల్ ఉంది. సో హోటల్లో పాప కోసం అని చెప్పి 10 రూపాయలకి 2 ఇడ్లీలు ఇస్తారు. సో అవి తీసుకొచ్చి పాప కోసం పెట్టుకునేదాన్ని అనమాట. ఎందుకంటే పాప అది తినలేదు కదా ఎక్కువ, సో తనకు తినిపించాలి కాబట్టి తెచ్చి పెట్టుకునేదాన్ని. ఇంక ఈరోజు అయితే ఫస్ట్ చేయకూడదు వద్దులే అనిపించింది. ఇంకా తర్వాత ఏమో ఇంకా హోటల్కి వెళ్ళాలి అనిపించలేదన్నమాట. ఒక్కసారి హోటల్కి వెళ్తే మొత్తం అందరూ కడుపు, అంటే నాకు ఇక్కడ కూడా పిసినారితనమే, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఏమంటే డబ్బు విలువ ఇప్పుడిప్పుడే తెలుస్తూ వస్తుంది అనమాట. మామూలుగానే తెలుసు, చిన్నప్పటి నుంచి నేను డబ్బు లేకుండానే, అంటే డబ్బులో కాకుండా మధ్యతరగతిలో పెరిగాను కాబట్టి, కుటుంబంలో పెరిగాను కాబట్టి అయినా డబ్బు విలువ నాకు తెలుసు. అయితే ఏంటంటే ఈ మధ్య కొంచెం ఎక్కువ ఇంకా పిసినారితనం ఎక్కువ అయిపోయింది అనమాట. ఏంటంటే ఇప్పుడు నేను హోటల్కి వెళ్ళాను అనుకోండి, 150 రూపీస్ అరౌండ్ ఖచ్చితంగా కావాల్సిందే. 5 మంది భోజనం తినాలంటే 150 రూపీస్ కావాల్సిందే కదండి. సో నేను, మా ఆయన, ఇంకా పిల్లలు, ఒక వాళ్ళ మమ్మీ, అంతా కలిపితే 5 మెంబర్స్ అవుతామన్నమాట. కడుపు నిండా టిఫిన్ తినాలనుకుంటే, భోజనం కాదండి టిఫిన్ తినాలనుకుంటే కూడా 150 రూపీస్ ఖచ్చితంగా అయిపోతుంది. సో దాంట్లో ఏం డౌట్ లేదనమాట. అదే 150 రూపాయలు మిగులుతుంది కదా, ఇంట్లో ఎలాగో బియ్యం ఉండాలి, కావాల్సినవన్నీ ఉన్నాయి, అండ్ అలాగే దోశ పిండి ఉండాలి, ఏం కావాలన్నీ ఉన్నాయి, చేసుకునేస్తే పోతుంది. ఒక అడుగు 150 రూపాయలు మిగులుతుంది. అందులో నా పక్కన వీధికి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చే వేళకి వెయిట్ చేసి, ఇంకా వాళ్ళు చేసి ఇచ్చేంత వరకు, అందులో వాళ్ళు చేసినా కూడాను ఇడ్లీ లేదా దోశ అన్నమాట, లేదంటే పూరి. మామూలుగా మార్నింగ్ టైంలో అయితే రైస్ ఐటమ్స్ ఏవి టిఫిన్ ఐటమ్స్ దొరకవు, ఇవే కదా. ఇవన్నీ ఈ మధ్య తిని బోర్ కొట్టేస్తుంది. సో ఈరోజు కొంచెం ఏదైనా రైస్ ఐటమ్ చేసుకుందాము టిఫిన్కి అని అనిపించింది అనమాట. సో అది అనుకుంటూ ఉన్నాను, ఇంకా ఏ రైస్ చేయాలి అనేది క్లారిటీగా అనుకోకుండా, సరే ముందుగా చేయాల్సినవి చేసుకుంటూ ఉండి అన్నం వండుకునేద్దాము, ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఇంక ఇక్కడేమో వచ్చిందే మొదలు
సామాన్లన్నీ నీట్గా సర్దేసి స్టవ్ అనేది నిన్నే క్లీన్ చేసి, అంటే నైట్ పడుకునేటప్పుడు క్లీన్ చేస్తున్నాను. ఈ మధ్య నాకు అస్సలు ఓపిక ఉండటం లేదనమాట. పిల్లలతోనూ తర్వాత ఇంట్లో వర్క్తోనూ బిజీ బిజీ అయిపోయాను ఒక 1 వీక్ ముందు వరకు. ప్రజెంట్ ఇప్పుడైతే కొంచెం ఫ్రీగానే ఉన్నాను అనమాట. ఎందుకంటే సర్దుకోవటంలోనూ క్లీన్ చేసుకోవటంలోనూ చాలా కష్టంగా ఉండింది. వండి పెట్టడంలోనూ అన్నింటిలోనూ చేసిందే మళ్ళీ 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 చేస్తున్నాం అనమాట ఇంట్లో వర్క్. సో అందువల్ల చాలా ఇబ్బంది అయిపోయింది, విసుగొచ్చేస్తుంది అనమాట. ఎన్నిసార్లు చేసేది వర్క్ అట్టనేసి అన్నట్టుగా. ఎట్లా అంటారంటే, ఒకసారేమో హౌస్ పెయింటింగ్ వర్క్ ఇంట్లోనే ఉన్నిందా, ఆ గోడలు అది కొట్టినప్పుడు ఇంకా అవన్నీ గుడ్డలు అంతా మట్టి, చిన్న మట్టి కాదు మీరు అసలు చూసారంటే. సో దాన్ని అంతా ఎత్తి మళ్ళీ గుడ్డలు అప్పుడంతా ఒక వరుస అన్నీ ఉతికాను. అన్ని గుడ్డలు ఉతకాలంటే ఒకసారిగా వాషింగ్ మిషన్ ఏం లేదనమాట. సో ఎంత కష్టంగా ఉంటుంది, దాంట్లో వేరే ప్రెగ్నెంట్గా ఉండి అంటే అసలు మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా సరే మళ్ళీ అవన్నీ చేసుకున్నాక సామాన్లన్నిటిలో అంతా దుమ్ము, అంటే అసలు ఇల్లు అంతా దుమ్ము. మీరు ఒకసారి ఎప్పుడైనా చిన్నగా ఒక మిషన్ వేసి చూడండి, ఏదైనా గోడ చిన్నగా కొద్దిగా కొట్టేట్టుగా కూడా కానీ, లేకపోతే హోల్ పెట్టినప్పుడు కూడా ఎంత దుమ్ము బయట వస్తుందో తెలుస్తుంది. ఇంకా అంత ఉంటే కూడా నేను అన్నీ ఉతుక్కొని సామాన్లు అన్నీ ఒక వరుస కడిగేసాను అనమాట. అప్పుడు కూడాను మళ్ళీ వాళ్ళు వేస్తూ ఉండటం, నేను అన్నీ కావాల్సినవన్నీ కడుక్కుంటూ ఉండటం, గుడ్డలు ఉతుక్కుంటూ, వీటి వల్లే నాకు ఎక్కువ అలిపు వచ్చేసింది, విసుగు వచ్చేసింది అనమాట. సో అందువల్ల చేసిన పనే చేస్తుండటం వల్లేమో నాకు ఎక్కువ ఇబ్బంది అనిపించేస్తూ ఉంది. ఇంకా అందువల్ల అనమాట ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయాను, అంత ఇబ్బంది పడిపోయాను ఈ మధ్య ఎక్కువగా. ఇంక ఇక్కడేమో ఇంకా దాని నుంచి తప్పించుకున్నానా. తర్వాత హౌస్కి పెయింట్ వేసేటప్పుడు ఇంట్లో ఏవి ఉండకుండా మొత్తం రూమ్లోకి షిఫ్ట్ చేసాం కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో గోతాల్లోనే ఒక 20 days 25 days అంటే మేము బాక్స్కి ఏం చేయలేదన్నమాట. పక్కన ఇంట్లో కాబట్టి అన్నీ వైట్గా ఇవి పీడు గోతాలు ఉంటాయి, పీడు సంచులు ఉంటాయి కదండి వైట్వి. సో అవి తీసుకొని వచ్చేసి మొత్తం వాటిలో వేసి ప్యాక్ చేసామన్నమాట. ప్యాక్ చేసి తీసుకెళ్ళాక ఇంట్లో పెట్టాము. ఏ దాంట్లో ఏం వేసుకున్నాము అనేది గుర్తుపెట్టుకొని అంటే రాసుకొనేసి దాంట్లో పెట్టేసుకున్నాం అనమాట. కావాల్సినవి కొన్ని వస్తువులు మాత్రమే, గుడ్డలు ఒక 4-5 జతలు, పిల్లలకి ఒక 4-5, నాకు ఒక 4-5, మా ఆయనకు ఒక 5 డ్రెస్సులు అలా పెట్టుకొని మిగిలినవన్నీ ఆ రూమ్లో పెట్టేసాము. అరౌండ్ ఒక 15 or 20 కదలేండి, ఒక 1 month దాకా అక్కడే ఉండిపోయాను అనమాట. అవన్నీ కావాల్సినవి తెచ్చుకొని మిగిలినవన్నీ అక్కడే పెట్టేసుకున్నాం అనమాట ఒక 1 month వరకు. సో అందుకని చెప్పేసి అవన్నీ అలాగే ఉండటం వల్ల దాంట్లో వేరే ఎలుకలు ఉన్నాయని చెప్పాను కదా. సో అవన్నీ తిరగటం వల్ల అలా స్మెల్ బాగా ఎక్కువ వచ్చేసాయి అనమాట. సో అందువల్ల మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంటికి తెచ్చుకున్నాక మళ్ళీ అన్నీ కడిగి పెట్టుకుంటూ ఉన్నాము. మధ్యలో ఈ పెయింటింగ్ వేసే వల్ల సో మళ్ళీ వాళ్ళు వేసేటప్పుడు అన్నీ ఎత్తి కిందకి దించి మళ్ళీ పెట్టాలా. తర్వాత వీళ్ళు వుడ్ వర్క్ చేసేటప్పుడు మళ్ళీ అన్నీ అవి ఎత్తి పెట్టుకున్నాము. మళ్ళీ వుడ్ వర్క్ చేసేటప్పుడు మళ్ళీ అన్నీ కిందకి దించి మళ్ళీ అన్నీ ఎత్తి పెట్టాలా, మళ్ళీ గోడలన్నీ తొయ్యాలా. ఎంత రిస్క్, ఎంత పని అంటే అస్సలు. గృహప్రవేశం అయినాక ఇంట్లో ఒక్క పని కూడా పెట్టుకోకుండా సామాన్లు సర్దుకునేది, గుడ్డలు ఉతుకు పెట్టుకునే పని తప్ప ఇంకేది లేకుండా చూసుకున్నట్లయితే దానంత ఈజీ అంత పని ఇంకేది ఉండదన్నమాట. లేదనుకోని ఇవన్నీ పెట్టుకుంటే మాత్రం అసలు చాలా కష్టం, అంటే చాలా కష్టము. మామూలుగా కూడా చేసుకోలేము, ఇలా అలా ఉన్నప్పుడు ఇంకా అస్సలు చేసుకోలేము. బట్ సర్దుకొని ట్రై చేసి అందుకే అనమాట ఎక్కువ విసుగు వచ్చేసింది నాకు. ఏం చేయాలన్నా అర్థం కాదు. అందుకే చెప్తున్నాను, ఎవరైనా గృహప్రవేశం చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రం వర్క్ అనేది మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఏ వర్క్ లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఆ ఇంట్లోకి వెళ్ళండి. గృహప్రవేశం అయిపోయిన తర్వాత కూడా మొత్తం పనంతా చేసుకునే తర్వాత ఇల్లంతా ఒకసారి మళ్ళీ పెయింట్ అంతా కొట్టేసిన తర్వాత అయినా కూడా పర్లేదు, మళ్ళీ నీట్గా వుడ్ వర్క్ అంతా కంప్లీట్గా ఫినిష్ అయిపోయిన తర్వాత కొంతమంది గృహప్రవేశం చేస్తారు. మాలాగా అర్జెంటుగా కూడా కొంతమంది గృహప్రవేశాలు ఉంటారు కదా. సో వాళ్ళంతా ఏం చేస్తారంటే ముందుగా అంతా సర్దేసుకొని చూసుకొని, ఒక నెల ఎక్కువైనా కూడా పర్లేదండి, అద్దెంట్లో ఒక 5,000 ఎక్కువైతే కూడా పోయిందిలే ఇలా అని అనుకొని ఆ తర్వాత అంతా ఫినిష్ అయిన తర్వాత తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే సామాన్లు చాలా ఫ్రీగా ఉంటుంది. మీకు ఎక్కువ కష్టం కూడా తెలియదు అనమాట. నాకు మా అక్క హెల్ప్ చేస్తుంది కాబట్టి నాకు అయినా కూడాను ఇంత కష్టంగా ఉంది. మరి ఏ హెల్ప్ లేకుండా ఉండేవాళ్ళు మాలాగా సింగిల్గా
పని మనిషిని మెయింటైన్ చేయలేని వాళ్ళు పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుందన్నమాట. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే. సో అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఇలాంటి దాన్నే ప్రిఫర్ చేయండి. అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది. సామాన్లు అనుకోండి ఒక 4-5 డేస్లో సర్దేసుకోవచ్చు. ఇంకా వాషింగ్ మిషన్ ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే గుడ్డలు అన్నీ ఉతకాల్సి వస్తుంది ఖచ్చితంగాని. లేదనుకోండి కాపురం ఉండే ఇల్లు అనుకోండి అస్సలు అవసరం లేదనమాట. కావాల్సినవి వాడుకునేవి మనం ఆల్రెడీ యూస్ చేసుకుంటూ ఉంటాం. అలాగే మన ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడైతే నేను టమాటా రైస్ చేసి టమాటా బజ్జీ అంటే టమాటా చట్నీ చేస్తున్నాను. యాక్చువల్గా నేను టమాటా రైస్ చేసి శనగింజల చట్నీ చేద్దాం అనుకున్నాను. ఈ మధ్య కొంచెం బీదవాళ్ళం అయిపోయాం కదా, కొంచెం కాదు కొంచెం చాలా బీదవాళ్ళం అయిపోయాము. సో శనగింజలు ఏవి అయిపోయాయి. సో తీసుకుని రావాలంటే బజార్కి వెళ్ళాలి. సో టైం పడుతుంది. సో అందుకని చెప్పేసి టమాటాలు ఉన్నాయన్నమాట. టమాటాలు చేసాను. మామూలుగా అయితే నేను ఉద్దిపప్పుతో చట్నీ చేద్దాం అనుకున్నాను. బట్ పిల్లలకి ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి ఇంకా అలాగే టమాటా బజ్జీ అంటే టమాటా చట్నీ చేసేసాను అనమాట. ఇంక ఇక్కడైతే నేను అంతా చేసే కొందికి 9 అయిందండి. పిల్లలకు పాలైతే వేడి చేసి ఇచ్చేసాను. వాళ్ళు తాగేశారు, ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నేను ఇంట్లో అంతా చెత్త దోసుకొని టిఫిన్ చేసుకుంటే సామాను నైట్ కడగలేదన్నమాట. సారీ నేను ఫస్ట్ కడిగానని చెప్పాను. అంటే దాంట్లో ఉన్న సామాన్లు మధ్యాహ్నం అన్న కడిగేసినవి నైట్ సర్దలేదన్నమాట. పడుకునేసాను. అవన్నీ సర్దుకున్నాను. ఇంకా నైట్ అవి ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసినవి అవన్నీ ఉంటే కడిగేసేసాను అనమాట. కడిగేసేసుకుని ఇంకా స్నానం కూడా చేయలే, దీపం కూడా పెట్టలేదన్నమాట. సో మీరు చూసారు కదా, ముందు రోజు శనివారం దీపం పెట్టింది. ఇంకా నేనైతే ట్రై చేస్తున్నాను ఇంకా తొందరగా వెళ్ళేసి పిల్లలకి టిఫిన్ తినిపించేసి ఆ తర్వాత స్నానం చేసుకొని దీపం పెట్టాలి అనుకుంటున్నాను. పిల్లలు ఆకలికి అయితే అస్సలు ఉండలేదు. వీళ్ళనే కాదు ఎవరు కూడా ఉండలేరు. ఇంకెలాగో ఖాళీని ఈరోజు కాబట్టి మధ్యాహ్నం లేట్ అయినా కూడా కొంచెం లేట్గా అయినా పర్లేదు చేసుకోవచ్చు భోజనము. అందులోనూ పిల్లలు తినేది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ వాళ్ళకి పాలు ఇస్తాం కదా, సో 2 అవర్స్కి ఒకసారి 2 అవర్స్కి 1.5 అవర్కి ఒకసారి పూజా పాపకి అయితే గుడ్డితో పాలు ఇస్తూ ఉంటాను. అది ఫుడ్ ఎక్కువగా తీసుకోదు, పాలైతే బాగా తాగుతుంది. సో అందుకని చెప్పేసి ఇంకా అక్షయ ఉంది కాబట్టి అక్షయ కూడా ఇస్తూ ఉంటాను అనమాట. అండ్ అంతేకాకుండా ఇంట్లో ఫ్రూట్స్ అవి ఉన్నాయి, ఇంకా నట్స్ ఉన్నాయి, ఇంకా పిల్లలకి ఉన్నాయన్నమాట తినటానికి బేకరీ ఐటమ్స్ అవన్నీను. సో వాటిని తింటూ ఉంటారు కాబట్టి ఒకవేళ ఒక అడుగు లేట్ అయినా కూడా పర్లేదులే అనిపించింది నాకు. సో అందుకని చెప్పేసి ఇంక ఇవన్నీ ఫినిష్ చేసుకొని ఆ తర్వాత దేవుడు అంతా బాగా నీట్గా క్లీన్ చేసి ఈరోజు సండే కదా స్నానం చేసుకొని ఆ తర్వాత దీపం పెడదాంలే అనుకున్నాను. ఆ తర్వాత ఏమో పిల్లలకి నేను అంతా నీట్గా చేసేసుకొని ఇల్లంతా చెత్త వేసుకొని పిల్లలకి స్నానం చేయించి అంటే టిఫిన్ తినిపించేసేసి ఆ తర్వాత ఇవన్నీ చేశానన్నమాట. పిల్లలకి టిఫిన్ పెట్టేసి ముందుగా మళ్ళీ ఇల్లంతా చెత్తతో వేసాను. ఎందుకంటే మళ్ళీ ఇల్లంతా అన్నం పోసేస్తారనమాట. వాళ్ళు ఒకచోట కూర్చొని తింటారు, ఇల్లంతా తిరుగుతూ తింటూ ఉంటారు. పూజ అయితే నిన్నిందే మొదలు మొత్తం కింద పోసేస్తుంది. సో నేను దాని వెనకాల తిరుగుతూ తినిపించుకోవాలి. అందుకనేసి ఇంకా దానికి తినిపించేసి ఇంకా అక్షయ కూడా తినేసింది. ఇంకా ఆ తర్వాత ఇంట్లో అంతా నీట్గా ఎత్తేసి ఉన్న కాటికి ఖాళీ ఉన్న ప్లేస్ వరకు అంతా ఎత్తేసి చెత్త దోసేసి బయట అయితే ఇంక అడగలేదన్నమాట. ఎందుకంటే లేట్ అయిపోయింది కదా, సో అందుకని చెప్పేసి ఈవినింగ్ అడుగుదాంలే అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ఆ తర్వాత స్నానం చేసుకొని దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసి తర్వాత దీపం అనేది పెట్టుకున్నాను అనమాట. దేవుడికి దీపం పెట్టుకొని ఆ తర్వాత నేను టీవీ తిన్నాను. ఆ టైం అంతా అయ్యే వేళకు కరెక్ట్గా 10:30 అయిపోయింది. ఆడికి కొంచెం సుస్తు అయిపోయింది అనమాట. సుస్తు అంటే మీ లాంగ్వేజ్లో ఏమని చెప్పాలంటే నీరసం వచ్చేసింది. సో ఒక 1/2 అవర్ 1 అవర్ అలా గమ్మున ఉండిపోయాను ఏ పని చేసుకోకుండా. ఎందుకంటే మాత్రలు తింటాం కదా, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి అది కొంచెం తగ్గిన తర్వాత భోజనం అయితే చేసుకుందాంలే అనుకున్నాను. ఇంక ఈలోపు మా ఆయన కూడా ఆటోకి వెళ్ళారనమాట. మా ఆయన కూడా ఈ మధ్య వర్క్ ఎక్కువ ఇబ్బంది పడిపోతున్నారు. నిద్ర కూడా వదిలేసి కష్టపడుతున్నారనమాట. ఇల్లు కట్టాం కదా, సో ఇల్లు కట్టినా పెళ్ళి చేసినా ఎంత కష్టంగా ఉంటుందో అనేది చేసే వాళ్ళకే తెలుస్తుంది కానీ చూసే వాళ్ళకి తెలియదు అనమాట. సో అది ఏదైనా అనుభవంలోకి వస్తేనే కదండి తెలిసేది. ఇబ్బంది పడుతున్నారు. ఇంకెక్కడైతే ఆయన కష్టపడుతున్నారు. ఆయన వచ్చారు, టిఫిన్ తిన్నారు, పడుకునేసారు. ఇంకా నా పని అయితే నేను చేసుకుంటున్నాను. నైట్ 1:30 అలా వెళ్తే మార్నింగ్ 8-9 అయిపోతుందండి ఆయన వచ్చేవాళ్ళకి. ఇంక ఇక్కడ
మ్యాంగోస్ ఉన్నాయన్నమాట. అక్షయ్ అడిగింది, మమ్మీ నాకు మ్యాంగో కోసి అని చెప్పి. ఇంకా మాగిండే ఉన్నాయి కాబట్టి ఎలాగో కోసిద్దామని చెప్పి కోసిస్తున్నాను. ఈ రెడ్గా ఉంది కదా, నాకు అదంటే చాలా ఇష్టము. సో నేను తిందాం అనుకుంటే తిన్నాను అనమాట. నేను అది పిల్లలకి ఇచ్చాను, నేను తిన్నాను. ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి టేస్ట్. సో అందుకని చెప్పేసి వాటి పేర్లు అయితే నాకు తెలియదు కానీ బాగుంటాయి అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత భోజనం అయితే చేసి పిల్లలకు తినిపించి పనుకోబెట్టేశాను. హ్యాపీగా పనుకునేశారు. ఇదైతే నేను వీడియో షూట్ చేసుకోలేదు, ఎందుకంటే నీరసంగా ఉందని చెప్పాను కదా, సో అందుకని. సో ఇది ఈరోజు వీడియో అయితే ఇదండి. నెక్స్ట్ వీడియోలో రేపు మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్తే.